సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడంతో పాటు కొత్త ఇన్వెస్టర్లని, పెట్టుబడిదారుల్ని ఆహ్వానించేటువంటి ప్రయత్నాల్లో ముందుకు సాగుతుంది. మరొకసారి ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డుకి సంబంధించినటువంటి సమావేశంలో 44,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన పనులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, దీనివల్ల ఉపాధి మార్గాలు ఎంతవరకు పెరుగుతాయి, ఈ అంశాలు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మరొకసారి ఈ ఎకనామిక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఈ ప్రమోషన్స్, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఒక పెద్ద బల్క్ ప్యాకేజీకి సంబంధించిన ప్రాజెక్ట్స్కి క్లియరెన్స్ ఇచ్చింది. అవును, దాదాపు 44,000 కోట్ల రూపాయలకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి. అవును. సో ఏంటి వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇందులో, ఏ ప్రాంతాల్లో పెడుతున్నారు, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, ఈ ఆసక్తి అయితే రాష్ట్రంలో అందరిలో ఉంటుంది. సో ఈ 44,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టుల వివరాలు ఏంటి సార్? ఇప్పుడు నిన్న చూసినారంటే మీరు బేస్తవారం రోజు ఈ SIPB అంటే స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు 3వసారి కలిసింది సార్ 7 నెలల్లో. ఇంతకు ముందర 2 సార్లు కలిసింది, ఇది 3వసారి. అయితే ఇప్పుడు వచ్చేసి 44,700 చిల్లర కోట్లకి వచ్చిన ప్రపోజల్స్, కంపెనీలు పెడతామని వచ్చిన ప్రపోజల్స్ ఆమోదించడం జరిగింది. దీని ద్వారా ఇంచుమించు 19,500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సార్. ఫస్ట్ విడత 2 మీటింగుల్లో మీరు చూసినారంటే ఒకసారి 83,000 కోట్లు పెట్టుబడులకు ఆమోదం ఇవ్వడం జరిగింది. తర్వాత 1,82,000 కోట్లు పెట్టుబడులు పెట్టేదానికి సంబంధించి ఆమోదం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి ArcelorMittal, తర్వాత BPCL, వీటన్నిటికి సంబంధించి. ఇప్పుడు 3వసారి నిన్న మీటింగ్తో చూసినారంటే మొత్తం ఇంచుమించు 3,10,000 కోట్లు పెట్టుబడితో ఇంచుమించు 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక అవకాశం సార్. ఓకే. సో ఈ 7 నెలల్లో ఇక్కడ వరకు 3 సార్లు మీటింగ్ అయ్యి అప్రూవల్ చేయడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రం యొక్క పారిశ్రామిక అభివృద్ధి 20% గ్రోత్ అవ్వాలా అని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అనమాట. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి అంటే 10 కోట్ల పైన ఎవరు పెట్టుబడి పెడతానని వచ్చినా సరే దాన్ని సీరియస్గా తీసుకొని ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన అనుమతులు ఇచ్చి వాళ్ళకి చేయాల్సిన సపోర్ట్ చేసి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే విధంగా గవర్నమెంట్ వర్క్ చేయాలని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మొన్న దావోస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా దావోస్లో డెన్మార్క్కి సంబంధించి వేరే కొన్ని కంపెనీలు ఇంట్రెస్ట్ చూపించిన తరుణంలో వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళతో ఫాలోఅప్ చేసి ఆ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలా అని చెప్పడం కూడా ఒక పాయింట్గా జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి 44,700 కోట్ల పెట్టుబడుల్లో వచ్చి అగైన్ దేనికి సంబంధించింది అని అంటే ఈ పునరుత్పాదక విద్యుత్కు సంబంధించింది, ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఇంచుమించు 15 కంపెనీలు సార్. కోస్టల్ ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ అంటే మనకు గుర్తొచ్చేది కర్నూలు, ఈ అనంతపురం, ఈ చుట్టుపక్కల ఇటుపక్క రెన్యూబుల్ ఎనర్జీ, విండ్ పవర్, దానికి సంబంధించి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటే మనకు గుర్తొచ్చేది కోస్టల్ బెల్ట్, అంటే ఈ సీ ఫుడ్ అంటే ఈ రొయ్యలు, చేపలు, తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు, వీటన్నిటికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ఒక 15 కంపెనీలకు అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు దీని ద్వారా ఇంకొక ఇన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడింది వచ్చేసి ఇంకొక 3 నెలల్లో ArcelorMittal, తర్వాత BPCL పనులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ArcelorMittal అంటే వైజాగ్ ప్లాంట్, ఇంకో స్టీల్ ప్లాంట్. అవును, ఇదేమో నెల్లూరు జిల్లా. ఇది నెల్లూరు జిల్లాలో BPCLలో 3 నెలల్లో దాని వర్క్ స్టార్ట్ అవుతుంది. అది ఇంకా తొందరగా అయ్యే విధంగా ఏదన్నా ఉంటే కావాల్సిన సపోర్ట్ అంతా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకి, మంత్రులకి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంచుమించు ఇప్పటికీ ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి గత 7 నెలల్లో 3,10,000 కోట్ల పెట్టుబడి, ఇంచుమించు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. వాళ్ళు మొత్తం పెట్టుకున్న టార్గెట్ ఏంటి అని అంటే 20 లక్షల ఉద్యోగాలు. సో 7 నెలల్లో 5 ఏళ్లలో 20 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. ఇప్పటికీ ఈ రంగాల్లో ఇంచుమించు ఇప్పటిదాకా అప్రూవల్ ఇచ్చిన వాటిల్లో 3 లక్షల చిల్లర ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా కొన్ని MOU కాకుండా డిస్కషన్ స్టేజ్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒప్పుకొని రావటానికి రెడీగా ఉన్నటువంటి సంస్థలు. సో ఈ విధంగా మనకి 7 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు టార్గెట్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళు కంపెనీలు తీసుకొచ్చి పెట్టినారు అని అంటే
ఇంకా ఇంకొక 5 నెలల్లో ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఇయర్ టార్గెట్ ఒక 5 లక్షలు 4 లక్షలు తీసుకోవాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు సంవత్సరానికి యావరేజ్ 4 లక్షలు తీసుకున్నా కానీ 20 లక్షల ఉద్యోగాలు. సో 7 నెలల్లోనే 90% టార్గెట్ ఆల్మోస్ట్ అచీవ్ అయినారు. ఇంకొక 5 నెలల్లో ఖచ్చితంగా ఈ సంవత్సరమే ఒక 5-6 లక్షలు అంటే 3 లక్షల ఉద్యోగాలకు ఆల్రెడీ వచ్చిన కంపెనీల గురించి వచ్చే లెక్క ఉందని చెప్పడం జరుగుతుంది. ఇంకొక 2-3 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా వచ్చే విధంగా వాళ్ళు వేసే అడుగులు ఉన్నాయని మనం గుర్తించవచ్చు. ఓకే, ఇంకొకటి గవర్నమెంట్ ఈ అప్రూవల్స్ మీద ప్రమోషనల్ బోర్డు తరపున ఇచ్చేటువంటి క్లియరెన్స్ల మీద రాయితీలు ఏమి ఇస్తుంది? ఇవి లోపాయకారి ఒప్పందాలు అని కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు కానీ రాయితీలు కానీ రాష్ట్ర ఖజానాకి ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉందా? రాష్ట్ర ఖజానాకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సార్. ఒకటి వచ్చేసి ల్యాండ్ ఇస్తారు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఉపయోగం లేకుండా పడుండేటటువంటి స్థలాలు వాళ్ళకి ఇస్తారు. సెకండ్, జిఎస్టీలో కొంత వెసులుబాటు ఇస్తారు. ఆ వెసులుబాటు ఇప్పుడు కొంత ఇచ్చినప్పటికీ రాబోయే 20 సంవత్సరాల్లో రాష్ట్రానికి వీళ్ళు ఇచ్చిన వెసులుబాటు కన్నా కూడా డబుల్ ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు దాన్ని. సో ఇప్పుడు మనం ఒకటి చూడాలి ఇక్కడ ఏంటనంటే ఈ సంస్థలన్నీ వచ్చినాయంటే ఫస్ట్ ఉద్యోగ కల్పన జరుగుతుంది. దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కొన్ని వస్తాయి. ఆ రకంగా కూడా ఉద్యోగాలు వస్తాయి జనాలకి. ఆ తర్వాత వచ్చేసి గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలో కొంత రాయితీలు ఇవ్వడం జరిగింది. ఇంకో రకమైన ట్యాక్సులు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒకటి కావాలంటే ఒకటి వదలాల. సో వాళ్ళని ఆకర్షించేందుకు ఏదైనా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎంతసేపు పట్టినా లానా బ్యాంక్ వస్తుంది, దేనా బ్యాంక్ కూడా ఉండాలి. దేనా బ్యాంక్ ఉంటేనే లానా బ్యాంక్ వస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి లేకపోతే మన రాష్ట్రానికి ఎందుకు రావాలి సార్? గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి బీభత్సం మీరు చూస్తే వచ్చిన కంపెనీలు దాడబెట్టదు మాకు ఇస్తేనే పెట్టండి. ఆఖరికి కియా మోటార్స్ కూడా మా లారీలు నువ్వు కానీ పెట్టుకోకపోతే అని చెప్పేసి ఓపెన్గా బెదిరించినటువంటి సందర్భం. కియా మోటార్స్ లాంటి సంస్థని, అలాంటి ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి రాష్ట్రంలో ఇక మీదట ఎవరన్నా రావాలన్నా కూడా 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఏదన్నా కొంచెం అట్రాక్టివ్గా వీళ్ళు రాయితీలు ఇవ్వడము సపోర్ట్ చేయడము చేయకపోతే వాళ్ళు ఎందుకు రావాలి అక్కడికి? ఎంత ఇప్పుడు గుజరాత్కి తీర ప్రాంతం ఉంది, మనకన్నా ఎక్కువ తీర ప్రాంతం ఉంది. తర్వాత మనకుంది లార్జెస్ట్ ల్యాండ్. మనం మీరు చెప్పినారు తమిళనాడు కూడా 4 కిలోమీటర్లు ఎక్కువ ఉండదని చెప్పేసి 10 కిలోమీటర్లు ఎక్కువ ఉందని చెప్పేసి. ఆల్రెడీ అభివృద్ధి చెందిన గుజరాత్ పోవడానికి ఇష్టపడతారా? ఒక విధ్వంసకరంగా 5 సంవత్సరాలు ప్రవర్తించిన ప్లేస్కి రావడానికి ఇష్టపడతారా? అలాంటప్పుడు గుజరాత్ ఇచ్చేదానికన్నా మనం ఎక్కువ ఇస్తే ఇక్కడికి వస్తారు. సో ఆ రకంగా గవర్నమెంట్ ముందరికి వెళ్ళి ఇవ్వకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హైటెక్ సిటీలో ఆ రోజు ఆ ల్యాండ్ ఇవ్వకపోతే ఎవరో ఒకసారి ఏదో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి పెట్టినాడు ఏమని, హైటెక్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి ఎంతో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినారు, దానివల్ల తెలంగాణ ఇంత నష్టపోతుంది అనేసి. ఆ రోజు ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వాళ్ళకి ఇవ్వకుంటుంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళే కాదు, వాళ్ళు రాకుంటుంటే ఈరోజు ఈ ఆదాయం ఉండేదే కాదు, సెక్టర్ అనేది డెవలప్మెంట్ అయ్యేదే కాదు. సో మనకు భవిష్యత్తుకు ఒకటి కావాలంటే ఇప్పుడు ఇచ్చే రాయితీలు కానీ సపోర్ట్ కానీ దాన్ని పెట్టుబడిగా చూడాలి కానీ అదేదో లోపాయకార ఒప్పందంగా వీళ్ళదేది ఇచ్చేసినారని కాదు. అట్లా అనుకుంటే ఇంతకు ముందర న్యాచురల్ వనరులు అన్నింటిని దోచేసినాం కదా. ఎక్కడ కొండలు కనపడినా గీకేసినాము, ఎక్కడ ఇసుక కనపడ్డా గుట్టలు వేసేసినాము, ఇంకా రకరకాలుగా జరిగింది కదా. అది ఎవరికి ఉపయోగపడింది? జనాలకు ఉపయోగపడాల, రాజకీయ నాయకులకు ఉపయోగపడింది. ఇప్పుడు చేసేటటువంటి పరిస్థితుల్లో జనాలకు ఉపయోగపడితే కొంత పోయినా పోయినండి సార్, రేపు 10 మందికి మంచి జరుగుతుంది అనుకుంటే. ఊరికే ఖాళీగా ల్యాండ్ ఉంది. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు నెల్లూరు దగ్గర బీపీసీఎల్ పెడుతుంటే కొంతమంది పర్యావరణ సంబంధించి ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి వాళ్ళు ఆ నెల్లూరులో ఉండేవాళ్ళే ఫస్ట్ ఆపాలా. ఆ చుట్టుపక్కల కేసులు పెడుతున్నారని చెప్పేసి ట్రై చేస్తున్నారని చెప్పేసి ఏదో మనకు తెలిసిందని. ఇప్పుడు ఆ నెల్లూరు జిల్లాలో అక్కడ నివసించే జనాలు ఇలాంటి వాళ్ళందరూ పోయి అడ్డుకోవాలి. ప్రజల్లో ఈ చైతన్యం రాకపోతే రాష్ట్ర పరిస్థితి ఎప్పటికీ మారదు. చదువుకున్న వాళ్ళు, అంతో ఇంతో ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు, మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇలాంటి అరాచక శక్తులను అడ్డుకొని ఎప్పుడు పర్యావరణ అప్రూవల్స్ లేకుండా ఎవరు ఏది స్టార్ట్ చేయరు సార్. ఈ రోజుల్లో కుదరదు. ఒకప్పుడు అంటే ఓకే అనుకోవచ్చు, ఈ రోజుల్లో కుదరదు. ఇంకా స్ట్రిక్ట్ అయింది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఇప్పుడు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా 5 నిమిషాల్లో, ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఢిల్లీలో నెక్స్ట్ 5 సెకండ్లో తెలిసిపోతుంది. సో ఎవరు ఊరుకోరు. సో కావాలనే రాజకీయ దురుద్దేశాలతో ఎవరన్నా పోయి ఏదన్నా ఆపాలని ప్రయత్నిస్తే అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు, విఘ్నులు, చదువుకున్న వాళ్ళు దాని గురించి అనలైజ్ చేసి అవసరమైతే వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని వాళ్ళని అడ్డుకొని గవర్నమెంట్కి సపోర్ట్ చేసి ఆ వచ్చే కంపెనీలు కానీ కొంచెం ఆహ్వానిస్తే ఖచ్చితంగా మంచి జరిగి రాష్ట్ర పురోగతిలో పోయేదానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్న విధంగా మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం కొన్ని డెసిషన్స్ తీసుకుంది. అందులో 44,000
700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకి క్లియరెన్స్ ఇచ్చింది. ఉద్యోగ అవకాశాలు కూడా దీనివలన భారీగా పెరుగుతాయనేటువంటి అంచనాలు వేస్తున్నాయి. అలానే రాబోయేటువంటి 3 నెలల్లో భారీ ప్రాజెక్టులు ఆర్సిలర్మిట్టల్ స్టీల్ కంపెనీ, మరోవైపు బీపీసీఎల్ నెల్లూరు జిల్లాలో ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం కావడానికి మార్గం సుగమం చేస్తున్నట్టుగా ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.